22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ ఎవరు ఆర్ ఏ ఆర్గనైజేషన్ చేసింది అండ్ ఎందుకు చేసింది, అసలు అటాక్ చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం, మొత్తం ఇన్ఫో అంతా ఈ వీడియోలో చెప్తాను, వినండి. నిన్న అటాక్ చేసిన టెర్రరిస్ట్ టిఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు. టిఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్. 2019లో ఈ ఆర్గనైజేషన్ ని ఎల్ఈటి రెబల్ గ్రూప్ స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ మోటివ్ వచ్చేసి కాశ్మీర్ ని ఇండియా నుంచి లాగేసుకొని పాకిస్తాన్ లో కలపడం. వీళ్ళు మేజర్ గా ఇండియన్ ఆర్మీ క్యాంపస్, రిలీజియస్ మైనారిటీస్ లైక్ పండిట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద అటాక్ చేసేవారు. ఈసారి మాత్రం వీళ్ళు టెర్రరిస్ట్ మీద అటాక్ చేశారు. ఇష్యూ ఇంటర్నేషనల్ అవ్వడానికి సమ్మర్ టైంలో కాశ్మీర్ లో టూరిజం బాగా ఉంటుంది, అందులో ఫారినర్స్ కూడా వస్తారు. పహల్గామ్ ని విజిట్ చేసిన టూరిస్టుల్లో ఇటాలియన్స్ అండ్ ఇజ్రాయల్స్ కూడా ఉన్నారు. వీళ్ళని చంపేస్తే ఇష్యూ ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుందని ఇలా ప్లాన్ చేశారు. దీని వల్ల వాళ్ళకేంటి లాభం అంటే కాశ్మీర్ టూరిజం ని దెబ్బతీసి ఎవరిని కాశ్మీర్ సైడ్ రాకుండా చేయడమే వీళ్ళ ఇంటెన్షన్. ఈ అటాక్ లో హైలైట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ లో ముస్లిం కూడా ఉన్నారు, కానీ ఒక్కరిని ఏమి చేయలేదు. అటాకర్స్ టూరిస్ట్ లో పహల్గామ్ టూరిస్ట్ స్పాట్ కి వెళ్లి సడన్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. అక్కడికి బైఫుట్ వెళ్ళగలిగారు. హెల్ప్ రావడం కూడా కష్టమైన ప్లేస్ ని చూసుకుని అటాక్ చేశారు. అక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ ని మీరు హిందువా అని అడిగి ప్రూఫ్ చూసి హిందూ అయితే చంపారు. ఈవెన్ ఫారినర్స్ ని కూడా ముస్లిమా హిందువా అని అడిగి ఐడి ప్రూఫ్ చూసి మరీ చంపారు. ఒక కపుల్ ని చంపే ముందు మీ రిలీజన్ ఏంటని అడిగారు. వాళ్ళు భయంతో ముస్లింసే అని అన్నారంట. అటాకర్స్ వాళ్ళని ఐడి చూపించమన్నప్పుడు వాళ్ళు లేదని అంటే హస్బెండ్ ప్యాంట్ విప్పి చూసి అతను హిందూ అని చంపేశారు. తన హస్బెండ్ ని తన కళ్ళ ముందే చంపితే ఆ వైఫ్ ఆమెని కూడా చంపమని అటాకర్స్ ని అడిగింది. అప్పుడు అటాకర్ నేను చంపను, వెళ్ళి మీ మోడీతో ఇక్కడ జరిగిందంతా చెప్పు అని వెళ్ళిపోయాడు. 28 మంది టూరిస్టర్స్ ని ఈ క్రూరులు దారుణంగా చంపేశారు. ఆ స్పాట్ లో ఉన్న ఒక్క హార్స్ మ్యాన్ టూరిస్ట్ ని కాపాడదామని అటాకర్స్ చేతిలో ఉన్న గన్ ని లాక్కొని హెల్ప్ చేసే ప్రాసెస్ లో చనిపోయాడు. కొంతమంది సోషల్ మీడియాలో ఈ చనిపోయిన వారిలో ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లైక్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. సో ఏదో పెద్ద విషయమే ఉంది ఈ అటాకర్స్ వెనుక అని సర్క్యులేట్ చేస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ అప్పటికప్పుడే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ కారణంగా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్తో చేసుకున్న ఇందూస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. అసలు ఇందూస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, అది సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ మీద ఏం ఇంపాక్ట్ పడబోతుందో చెప్తా, అది కూడా వినండి. 1947లో పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ పాకిస్తాన్కి వాటర్ స్కార్సిటీ వచ్చింది. 1948లో ఇండియా పాకిస్తాన్ కి మన ఇండియన్ రివర్ నుంచి ఫ్లో అవుతున్న వాటర్ ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ లో 80% వాటర్ మన ఇండియన్ రివర్స్ ఇందూస్, చైనాబ్, సుట్లెజ్, బియాస్ అండ్ జేహ్లూమ్ నుంచే ఫ్లో అవుతాయి. వాటర్ స్కార్సిటీ రావడం వల్ల పాకిస్తానీస్ ప్రొటెస్ట్ చేశారు. ఇండియన్ బార్డర్స్ లో చాలా రైడ్స్ చేసి వార్ సిచ్యువేషన్ ని తీసుకొచ్చారు. చివరికి 19 సెప్టెంబర్ 1960లో చాలా నెగోటియేషన్స్ తర్వాత ఇండియన్ పిఎం పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ని ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ కి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే ఈ ఇందూస్ వాటర్ ట్రీటీ. ఈ అగ్రిమెంట్ కి నెగోటియేటర్ గా వరల్డ్ బ్యాంక్ ఉంది. అలా ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఈ రివర్స్ అన్నిట్లో హిందూ రివర్స్ చాలా పెద్దది, అందుకే ఈ ట్రీటీకి ఇందూస్ వాటర్ ట్రీటీ అని పేరు పెట్టారు. ఈ ట్రీటీ అనేది లేకపోతే పాకిస్తాన్ ఎప్పుడో పెద్ద క్రైసిస్ లో పడేది. బికాస్ 80% వాటర్ పాకిస్తాన్ కి ఈ ట్రీటీ వల్లే వస్తున్నాయి. అయినా కానీ పాకిస్తాన్ కి ఏం భయం లేకుండా మన ఇండియా మీద ఎన్నో టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ పర్పస్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ అన్నిటికీ మన ఇండియా నుంచే ఫ్లో అయ్యే వాటర్ కావాలి. అంతా ఎందుకు, పాకిస్తాన్ ఓవరాల్ కంట్రీ జనరేట్ చేసే ఇన్కమ్ లో 40% ఈ వాటర్ నుంచే తీసుకుంటున్నారు. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా గవర్నమెంట్ 65 years తర్వాత ఈ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఈ ట్రీటీ సస్పెండ్ అవ్వడం వల్ల పాకిస్తాన్ జీడిపికి గట్టి డౌన్ఫాల్ ఉంటుంది. ఇంకా ఏ పాకిస్తాన్ ఇండియాకి రాకుండా పర్మిట్స్ క్యాన్సిల్ చేశారు. పాకిస్తాన్ హై కమిషన్ ని ఇండియా నుంచి వెళ్ళిపోమన్నారు. అసలు మనుషులని చంపే హక్కు ఎవరిచ్చారా మీకు? గన్ను
చేతిలో ఉంది, ఫింగర్ ట్రిగర్ మీద ఉందని విర్రవీగితే మాత్రం ఎవరు సైలెంట్ గా ఉండరు. మీకు అంతగా యుద్ధం చేయాలి అని ఉంటే స్ట్రేట్ గా రండి. మా ఇండియాలో ప్రతి ఒక్కడు ఫ్రీడమ్ ఫైటరే. అంతెందుకు, ఫస్ట్ మీలో మీరు నిజాయితీగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ బి స్కార్డ్ గైస్. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆన్ ద వే to destroy your souls. Jai Hind, Bharat Mata ki Jai. Thank you.